ఇన్స్ట్రక్షనల్ టెక్నాలజీ ప్రపంచానికి మరియు ఆడియో విజువల్ ఎయిడ్స్ యొక్క వినియోగానికి స్వాగతం. ఇక్కడ నేర్చుకోవడం పాఠ్య పుస్తకాలకు మరియు తరగతి గదులకు మించి ఉంటుంది. అభ్యాసాన్ని సులభతరం చేయడంలో ఇన్స్ట్రక్షనల్ టెక్నాలజీ మరియు ఆడియో విజువల్ ఎయిడ్స్ యొక్క లక్ష్యాలు: ఇన్స్ట్రక్షనల్ మీడియా యొక్క పరిచయం, వివిధ సహాయాల వర్గీకరణ, సహాయాల ఎంపిక మరియు వినియోగం, అవసరం మరియు ప్రాముఖ్యత, ఫ్లాష్ కార్డ్స్, ఫ్లిప్ చార్ట్స్, ఫ్లానెల్ బోర్డ్, మోడల్, వర్గీకరణ, గ్రాఫ్స్ మరియు కార్టూన్స్. ఇంట్రొడక్షన్. ఇన్స్ట్రక్షనల్ మీడియా అనేది బోధనా అభ్యాస క్రమంలో ఇన్స్ట్రక్షనల్ ఇన్పుట్, బోధన మరియు అభ్యాసం యొక్క విభిన్న ప్రయోజనాల కోసం వివిధ పద్ధతులలో ఉపయోగించబడే అనేక రకాల మీడియా మరియు అభ్యాస అనుభవాలకు బోధనా టెక్నాలజీ విధానం. విభిన్న ఉద్దేశాలు క్రింది విధంగా ఉన్నాయి: పరిచయం, అభివృద్ధి, సంస్థ, సారాంశం, మూల్యాంకనం. పైన చూపిన ప్రతి దశలలో మీడియాను ఉపయోగించడం కోసం అప్లై చేసే సాధారణ భావన. అన్ని ప్రయోజనాల కోసం ఏ మీడియా ఉత్తమం కాదు. మీడియా ఉపయోగం లక్ష్యాలకు అనుగుణంగా ఉండాలి. ట్రైనీలు లేదా వినియోగదారు తప్పనిసరిగా ఎంచుకున్న మీడియా కంటెంట్తో సూత్రీకరణ అయి ఉండాలి. సూచనల మీడియా తప్పనిసరిగా సముచితంగా ఉండాలి. మీడియా తప్పనిసరిగా నేర్చుకునేలా మరియు అతని సామర్థ్యాలకు సరిపోయేలా ఉండాలి. మీడియా అవి కాంక్రీట్ లేదా అబ్స్ట్రాక్ట్ స్వభావాన్ని కలిగి ఉండటం వలన మంచి కాదు, చెడు కాదు. మీడియాను వ్యక్తిగత ప్రాధాన్యత లేదా ప్రాతిపదికన కాకుండా నిష్పాక్షికంగా ఎంచుకోవాలి. భౌతిక పరిస్థితులు మీడియా యొక్క పరిసరాల ఉపయోగాలు పొందిన ఫలితాలను గణనీయంగా ప్రభావితం చేయవచ్చు. ఒక బోధకుడు సాంప్రదాయకంగా ఉపన్యాసం లేదా ప్రదర్శన ద్వారా బోధిస్తాడు మరియు గమనికలను నిర్దేశిస్తాడు. అతను చాక్ బోర్డ్ను కూడా ఉపయోగించవచ్చు మరియు కొన్నిసార్లు పుస్తకాలను సూచించవచ్చు. ఇది అభ్యాసం జరగడానికి అనుమతిస్తుంది. కాబట్టి అభ్యాసాన్ని మెరుగుపరచడానికి ఇతర పద్ధతులు ఉన్నాయి. అంటే బోధకుడు బోధన సమయంలో అభ్యాసకులకు నైపుణ్యం, వైఖరి, జ్ఞాన, వాస్తవులు, అవగాహన మరియు అనువర్తనాన్ని ప్రసారం చేయడానికి సహాయాలను ఉపయోగించవచ్చు. శిక్షణ సహాయాలు వారి దరఖాస్తుల ప్రకారం వర్గీకరించబడ్డాయి. వివిధ సహాయాల వర్గీకరణ క్రింది విధంగా ఉంది: 1. విజువల్ ప్రొజెక్టెడ్ ఎయిడ్. A. ఫిల్మ్ స్ట్రిప్ ప్రొజెక్టర్. B. ఓవర్హెడ్ ప్రొజెక్టర్. C. ఒపాక్ ప్రొజెక్టర్. D. మల్టీమీడియా ప్రొజెక్టర్. E. ఇంటరాక్టివ్ లేదా స్మార్ట్ బోర్డ్. 2. విజువల్ నాన్ ప్రొజెక్టెడ్ ఎయిడ్స్. A. మోడల్స్. B. మాకప్. C. గ్రాఫిక్స్ ఎయిడ్స్. D. ఫీల్డ్ ట్రిప్స్. E. ఇండస్ట్రియల్ విజిట్స్. 3. ఆడియో ఎయిడ్స్. A. రేడియో. B. టేప్ రికార్డర్. C. CD లేదా DVD ప్లేయర్స్. 4. ఆడియో విజువల్ ఎయిడ్స్. A. సౌండ్ ఫిల్మ్స్. B. టెలివిజన్. సెలెక్షన్ అండ్ యూటిలైజేషన్ ఆఫ్ ఎయిడ్స్. మనం విన్న దానిలో 20% గుర్తుంచుకుంటాం. మనం చూసే వాటిలో 30% గుర్తుంచుకుంటాం. మనం చూసే మరియు విన్న వాటిలో 50% మనం గుర్తుంచుకుంటాం. మనం చూసే మరియు చేసే వాటిలో 90% గుర్తుంచుకుంటాము. అవసరం మరియు ప్రాముఖ్యత. మంచి విద్యా పద్ధతులను అభివృద్ధి చేయడంలో ఆడియో విజువల్ ఎయిడ్స్ ఉపయోగించడం చాలా విలువైనది. ఇవి ఉత్సాహాన్ని, ఆసక్తిని, అవగాహనను నిలుపుదలని మరియు పెంచుతుంది. 2. అవి అభ్యాసకుడికి మొదటి విడత సమాచారాన్ని అందిస్తాయి మరియు వియుక్త ఆలోచన విషయంలో కూడా వాస్తవ అనుభవాన్ని అందిస్తాయి. 3. నేర్చుకునే వేగాన్ని పెంచడం వలన వారు అభ్యాసకులు మరియు ఉపాధ్యాయుల సమయాన్ని ఆదా చేస్తారు. 4. బోధనా ప్రక్రియ సరళీకృతం చేయబడింది. 5. అవి టీచర్ ట్రైనీ కమ్యూనికేషన్ అడ్డంకులు, శబ్దాలు, శారీరక అసౌకర్యం మరియు తరగతి వెలుపల జోక్యం వంటివి అధిగమించాలి. స్మార్ట్ బోర్డ్.
స్మార్ట్ బోర్డ్ అనేది ఇంటరాక్టివ్ వైట్ బోర్డ్. ఇది సాంప్రదాయ వైట్ బోర్డ్ యొక్క కార్యాచరణలను ఆధునిక టెక్నాలజీ సామర్థ్యాలతో మిళితం చేస్తుంది. ఇది సాధారణంగా కంప్యూటర్ కనెక్ట్ చేయబడిన పెద్ద ఇంటరాక్టివ్ డిస్ప్లే, టచ్ లేదా ప్రత్యేక పెన్ను ఉపయోగించి ప్రదర్శించబడే కాంటెంట్తో పరస్పర చర్య చేయడానికి వినియోగదారులను అనుమతిస్తుంది. స్మార్ట్ బోర్డ్ టచ్ సంఖ్యలను గుర్తించగలవు. వినియోగదారులు నేరుగా బోర్డుపై కాంటెంట్ను వ్రాయడానికి, గీయడానికి మరియు మార్చడానికి అనుమతిస్తుంది. ఇవి సాధారణంగా ఇంటరాక్టివ్ పాఠాలు, ప్రెజెంటేషన్లు మరియు సహకార పని కోసం విద్యా సెట్టింగ్స్లో ఉపయోగించబడతాయి. ఈ బోర్డులు తరచుగా ప్రత్యేక సాఫ్ట్వేర్తో వస్తాయి. ఇది సెషన్స్లో సృష్టించబడిన కాంటెంట్ను సేవ్ చేయడానికి మరియు భాగస్వామ్యం చేయడానికి వినియోగదారులను అనుమతిస్తుంది. సమాచారాన్ని పంపిణీ చేయడం లేదా రిమోట్గా సహకరించడం సులభం చేస్తుంది. ఫ్లిప్ చార్ట్స్. మీరు ఒకేసారి అనేక మందికి బోధించాల్సిన పరిస్థితులలో బోధించడానికి ఫ్లిప్ చార్ట్స్ ఉపయోగపడతాయి. పుస్తకాలు అందుబాటులో లేనప్పుడు, కొరతగా ఉన్నప్పుడు లేదా వ్యక్తులు తమ స్వంత కాపీని కలిగి ఉండలేనప్పుడు, ఓవర్ హెడ్స్ మరియు స్లైడ్స్ వంటి ఇతర మీడియంస్ అందుబాటులో లేనప్పుడు మరియు సమూహ అభ్యాసం అత్యంత సాంస్కృతికంగా సరైనది అయినప్పుడు అవి ఉపయోగించబడతాయి. ఫ్లిప్ చార్ట్ అనేది పెద్ద పేజీల సమాహారం. ఇవి ఎగువన కలిసి ఉంటాయి. పేజీలు ఉపయోగించినప్పుడు ఫ్లిప్డ్ లేదా పైకి మరియు వెనుకకు తీసుకురాబడతాయి. పేజీలను సులభంగా తిప్పవచ్చు మరియు ఫ్లాట్గా ఉంచవచ్చు. ఫ్లానెల్ బోర్డ్. ఇది ఫ్లానెల్ ముక్కను కలిగి ఉంటుంది లేదా ఉన్నితో తయారు చేయబడినది. ప్లైవుడ్ యొక్క బలమైన మద్దతుపై గట్టిగా విస్తరించి ఉంటుంది. చిత్రాలు, కార్డ్స్ మరియు సారూప్య పదార్థాలను దానిపై అంటించవచ్చు. మోడల్. నమూనాలు పరిమాణం, సంక్లిష్టత, సమయం, భద్రత మరియు వ్యయ కారకాలలో తగిన మార్పుతో నిజమైన వస్తువుల యొక్క ప్రతిరూపాలు లేదా కాపీస్. క్లాసిఫికేషన్: సింప్లిఫైడ్, స్కేల్, వర్కింగ్, క్రాస్ సెక్షనల్, మాకప్స్. గ్రాఫ్స్: గణాంకాలు లేదా సంబంధాలను చూపడానికి, సంఖ్య మరియు గణాంక డేటాను దృశ్యమానం చేయడానికి చుక్కలు, పంక్తులు లేదా చిత్రాలను ఉపయోగించే ఫ్లాట్ చిత్రాలు. గ్రాఫ్ స్వభావరీత్యా సంగ్రహించే పరికరం. పోలికలు మరియు కాంట్రాస్ట్ కోసం సమర్థవంతమైన సాధనాలు. కార్టూన్స్. కార్టూన్ అనేది ఒక వివరణాత్మక చిత్రం, సాధారణంగా డ్రాయింగ్, విషయాలు, సంఘటనలు లేదా పరిస్థితి గురించి సందేశం లేదా దృక్కోణాన్ని తెలియజేయడానికి ఉద్దేశించబడింది. అతిశయోక్తి మరియు ప్రతీకవాదాన్ని ఉచితంగా ఉపయోగించవచ్చు. గ్రాఫ్స్, కార్టూన్స్, ప్రాజెక్టెడ్ ఎయిడ్స్. టీచింగ్ టెక్నాలజీ మరియు ఆడియో విజువల్ ఎయిడ్స్లో కవర్ చేయబడిన అంశాలు. టీచింగ్ మీడియాకు పరిచయం, వివిధ సహాయాల వర్గీకరణ, ఎంపిక మరియు సహాయాల ఉపయోగం, అవసరం మరియు ప్రాముఖ్యత, ఫ్లాష్ కార్డ్స్, ఫ్లిప్ చార్ట్స్, ఫ్లానెల్ బోర్డ్స్, మోడల్స్, వర్గీకరణ, గ్రాఫ్స్ మరియు కార్టూన్స్. నేర్చుకోవడాన్ని సులభతరం చేయడానికి మరియు విద్యార్థులలో ఉత్సుకతను పెంచడానికి మనం టెక్నాలజీని ఎలా ఉపయోగిస్తామో అని మీరు అర్థం చేసుకున్నారని నేను ఆశిస్తున్నాను. మన తదుపరి వీడియోలలో మనం ఆడియో విజువల్ కంటెంట్ గురించి మరింత తెలుసుకుంటాము. అప్పటి వరకు జాగ్రత్త వహించండి.